మురుగు కాల్వలను ప్రతిరోజు శుభ్రం చేయాలని, కాల్వలో వ్యర్థాలను వేయకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సిబ్బందిని ఆదేశించారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం పట్టణ 23వ వార్డులోని కొబ్బరితోట ప్రాంతాన్ని పంట కాలువను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పంట కాలువల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, కాలువలను ప్రతిరోజు శుభ్రం చేయించాలని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కు సూచించారు. కాలువల వెంబడి పెరిగిన మొక్కలను వెంటనే తొలగించాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గుమ్మడి ప్రసాద్, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 27, 28 సచివాలయాలను విజిట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఎన్సీబీ కాలనీలో ఈ సచివాలయాలు రెండు ఇక్కడ ఉండేటువంటి సుమారు ఒక 7,500 మంది పాపులేషన్కి సర్వీస్ అందిస్తున్నారు. ఇక్కడ 8+8 16 మంది సెక్రటరీస్ అండ్ స్టాఫ్ లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ పరంగా నైట్ పూట ఇక్కడ కొంతమంది ఇల్లీగల్గా కొన్ని యాక్టివిటీస్ అవుతున్నాయని రెగ్యులర్ కంప్లైంట్ వస్తున్నాయి. దానికోసమని ఇక్కడ రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం కూడా సిఐ గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ కంటిన్యూ గస్తీ ఉంచాలని చెప్పేటట్టు. సో మా పరంగా సివిల్ వర్క్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ చుట్టూ ఉండే ప్రహారీ యొక్క హైట్ని పెంచడము, అట్లాగే గేట్ ఒకటి ఏర్పాటు చేయడము, ఫెన్సింగ్ ఒకటి, చుట్టూ ఉండేటువంటి వీడంతా కూడా కట్ చేయడం, అలాగే నేమ్ బోర్డ్స్ రెడీ చేయించడం, లోపల జెంట్స్ అండ్ లేడీస్కి రన్నింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, టాయిలెట్స్, సో అవి కూడా ఏర్పాటు చేయడం, ఫ్యాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ యొక్క ట్యూబ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలాగే ఈ యొక్క సిస్టమ్స్ కానీ రిపేర్స్ కొన్ని ఉన్నాయన్నారు. వాటన్నిటిని కూడా రిపేర్ చేయించడానికి ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేయమని ఎంఈ గారిని కూడా కోరున్నాం. కాబట్టి ఎంఈ గారు మేము అందరూ వచ్చున్నాం కాబట్టి మేము ఈ తొందరలో సుమారుగా ఒక 1 month పీరియడ్లోనే దీన్ని సెక్యూర్ చేసి, పక్కన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది కాబట్టి రెండు ఏకకాలంలోనే సెక్యూర్ చేసి ఎన్సీబీ కాలనీకి ఇది ఒక మోడల్ గవర్నమెంట్ అసెట్గా మారుతుంది.